కన్నప్ప. సో, 'మంచు విష్ణు' గారు ప్రధాన పాత్రలో జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ 'కన్నప్ప'. ఇందులో పెద్ద పెద్ద స్టార్ కాస్టింగ్ మొత్తం పెట్టారు. 'మోహన్ లాల్' గారు, మంచు మంచు ఫ్యామిలీ ఉన్నది. అండ్ 'ప్రభాస్' గారు స్పెషల్ క్యారెక్టర్ చేశారు. అండ్ 'అక్షయ్ కుమార్' గారు శివుడి పాత్ర, 'కాజల్ అగర్వాల్' గారు పార్వతీదేవి పాత్ర. అండ్ అలా ప్రతి ఇండస్ట్రీ నుంచి మనకి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్కరిని తీసుకొని వచ్చారు. సో, భారీ తారాగణం అయితే ఈ మూవీలో ఉంది. అండ్ ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ మనకి ప్రామిసింగ్‌గా అనిపించింది. బట్ అప్పటికి కూడా దీని మీద చాలా వరకు అయితే నెగెటివ్ అయితే స్ప్రెడ్ అయింది. దీనికి తోడు మనకేంటంటే బ్రాహ్మణ్ సంఘాల నుంచి చాలా వ్యతిరేకత కూడా వచ్చింది. అండ్ దానికి అంటే ఇలాంటి మూవీకి వ్యతిరేకత రావడం అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. బట్ స్టిల్ వచ్చింది. సో, నిన్నటికి రివిజన్ కమిటీ రిపోర్ట్‌లో కూడా ఆల్మోస్ట్ 13 సీన్స్ వరకు కట్ చేయమని చెప్పినట్లు మనకి రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో, ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి మనకి కన్నప్ప గురించి అయితే న్యూస్‌లు ఉన్నాయి కదా! సో, ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన యూఎస్ఏ టికెట్ ధరలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి సడెన్‌గా ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది. ఏంటంటే దీన్ని ఆల్రెడీ మనకేంటంటే హిందూ మతాన్ని, బ్రాహ్మణ సంఘాన్ని అవమానించేలాగా ఈ మూవీలో సీన్స్ ఉన్నాయి దీన్నని చెప్పి చాలా వరకు వైరల్ అవుతున్నాయి. సో, మూవీ మీద నెగెటివ్ అయితే వైరల్ అవుతుంది. సో, 'ప్రభాస్', 'అక్షయ్ కుమార్', 'మోహన్ లాల్' ఇలాంటి వాళ్ళందరినీ చూడడానికైనా అంటే ఏం చేశారు ఏంటి అని చూడడానికైనా జనాలు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా! సో, ఆ రకంగా ఇంట్రెస్ట్ చూపిస్తున్న వాళ్ళకి ఇప్పుడు టికెట్ ధరలు ఒక షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఏంటంటే యూఎస్ఏలో ఈ సినిమాకి సంబంధించిన టికెట్ ధరలు అయితే వైరల్‌గా మారాయి. యూఎస్ఏలో కన్నప్ప టికెట్ ప్రైస్ ట్యాక్స్‌లన్నీ కలుపుకొని $23.69కి అయితే అనౌన్స్ చేశారు. సో, $23.69 అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2042 అనమాట. అసలే మూవీని జనాలు కొంచెం నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తుంటే, ఇంత హై రేంజ్‌లో మనకి టికెట్ ప్రైస్ అనేసరికి చాలామంది బ్యాక్ స్టెప్ వేస్తున్నారనమాట. సో, ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ ఏంటి అసలు 'మంచు విష్ణు' గారికి ఈ మూవీ మీద అని చెప్పి కూడా కామెంట్స్ అయితే వస్తున్నాయి. సో, స్టార్ల గురించి మూవీకి వెళ్దామన్నా కూడా ఈ రేంజ్ టికెట్ ధరలు చూసి చాలామంది ఆగిపోతున్నారు. అంతేకాదు దీని మీద కమెంట్స్ కూడా మనం చూసుకున్నట్లయితే ఎక్స్ గాని, మనకి ఇన్‌స్టాగ్రామ్‌లో గాని మనం చూస్తున్నట్లయితే మీరేమన్నా 'అవతార్ పార్ట్ 4' చూసారా? ఇంత రేట్ ఎందుకు అని చెప్పి కూడా మనకి కమెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ యూఎస్ఏలోనే ఈ రేంజ్‌లో మనకి ధరలు ఉన్నాయంటే ఇప్పుడు వీటికి తెలుగు రాష్ట్రాల్లో అంటే ఆల్మోస్ట్ సీఎంలందరూ కూడా 'మంచు విష్ణు' గారికి ఫ్రెండ్సే కదా! సో, అలాంటిది ఆయన 3 డేస్‌లో ఈ మూవీకి రాబోయే మూవీకి టికెట్ ప్రైసెస్ ఏ రేంజ్‌లో సెట్ చేసుకుంటారనేది కూడా చూడాల్సిన విషయమే. సో, కన్నప్ప విషయానికొస్తే విడుదల తేదీ అయితే మనకు దగ్గరికి వస్తుంది. అండ్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. అండ్ 'ప్రభాస్' గారు కూడా ఈ మూవీ మీద తన అభిప్రాయం మొత్తం ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెట్టేశారు. అండ్ దీని గురించి ప్రాచీన భారత భక్తి కథల గురించి ఈ సినిమా తీశారు కాబట్టి అది కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బట్ స్టిల్ మనకేంటంటే దేశవ్యాప్తంగా ఒక హైప్ రాబట్టాలంటే మూవీని మనకి చాలా ప్రామిసింగ్‌గా అయితే తీయాల్సింది. ఇలాంటి నెగెటివ్ వర్డ్స్ అన్నిటిని కూడా మనకి అవాయిడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో, 'మంచు విష్ణు' గారు చాలా కాన్ఫిడెంట్‌గా అయితే ఈ మూవీ మీద ఉన్నారు. అండ్ ఇంత కాన్ఫిడెన్స్ మనకి మెయిన్‌గా ఈ మూవీకి మెయిన్ బజ్ వచ్చిందైతే 'ప్రభాస్' గారి గురించనే చెప్పాలి. ఎందుకంటే పోల్స్ ఈవెన్ 'మంచు విష్ణు' గారు పెట్టిన పోల్‌లో కూడా ఈ మూవీ ఎవరి గురించి మీరు వెళ్తారు అంటే 89% వరకు 'ప్రభాస్' గారి పేరే చెప్పారు. సో, ఆ రకంగా చూసుకున్నట్లయితే 'మంచు విష్ణు' గారి డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ మూవీ మనకి పాన్ ఇండియా మూవీయే కాదు, తెలుగు సినిమాకి కూడా ఒక విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి ఉంటుందని చెప్పి అయితే అందరూ చెప్తున్నారు. అండ్ మెయిన్‌గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 'కన్నప్ప' మూవీ ఫైనల్ కట్ అయితే పూర్తయింది. ఈ మూవీకి ఫైనల్ రన్ టైమ్ 3 అవర్స్ వరకు వచ్చింది. సో, ఆల్మోస్ట్ 182 మినిట్స్ అనమాట. అండ్ ఈ మూవీ మామూలు కమర్షియల్ మూవీస్‌తో పోల్చుకున్నట్లయితే చాలా రన్ టైమ్ అయితే ఎక్కువ. అండ్ దర్శకులు అండ్ రచయితలు కథని అంత రేంజ్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పెట్టారని చెప్పి చెప్తున్నారు. అండ్ పర్ఫెక్ట్‌గా మనకి ఏంటంటే మొత్తం ఎవ్రీ ఎమోషన్‌ని క్యాప్చర్ చేయడానికి ఈ రకంగా ఇంత పెద్ద మూవీ వచ్చిందని అయితే చెప్తున్నారు. అండ్ ఈ మూవీలో 'ప్రభాస్' గారు రుద్రుడి పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన సీన్స్ సెకండ్ హాఫ్‌లో వస్తాయి. అండ్ ఆయన స్క్రీన్ టైమ్ ఆల్మోస్ట్ 25-30 మినిట్స్ ఉంటుందని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఇంటర్వెల్ తర్వాత 15 మినిట్స్‌కే 'ప్రభాస్' గారి ఎంట్రీ ఉంటుందని కూడా చెప్పారు. సో, రన్ టైమ్ ఎక్కువగా ఉన్నా సరే ప్రేక్షకులకు ఎక్కడ బోర్ అనిపించకుండా మూవీ నడుస్తుందన్న కాన్ఫిడెన్స్ అయితే మూవీ టీమ్ అయితే ఇస్తుంది. బట్ స్టిల్ నిజంగా ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలిగితే మూవీ సక్సెస్ అయిందనే చెప్పాలి. అండ్ దీంతో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మూవీ మీద అంచనాలను అయితే పెంచింది. అండ్ విష్ణు గారు చేసిన ఎమోషనల్ కామెంట్స్ కూడా సోషల్ మీడియా మొత్తం మీద వైరల్ అయ్యాయి. అండ్ దీనికి స్టీఫెన్ గారు సంగీతం అందించారు. అండ్ విజువల్ ప్రెజెంటేషన్‌లో హాలీవుడ్ స్టాండర్డ్స్‌ని ఫాలో అవుతున్నట్లయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ మూవీ విజువల్ డ్రామాగా అయితే మంచి గ్రిప్పింగ్‌గా మార్చడానికి చాలా కష్టపడ్డారని అయితే తెలుస్తుంది. అండ్ మోహన్ బాబు గారు పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో అయితే కనిపించబోతున్నారు. మొత్తంగా ఈ మూవీని అయితే 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ అండ్ ఏవిఏ ఎంటర్టైన్మెంట్ కంబైన్డ్‌గా అయితే దీన్ని ప్రొడ్యూస్ చేశారు. సో, ఆల్మోస్ట్ పాన్ ఇండియా లెవెల్‌లో అన్ని భాషల్లోని ఇది రిలీజ్ అవుతుంది. ఇందులో మనం చెప్పుకోవాలనుకుంటే
మంచు విష్ణు గారి డాటర్స్, వాళ్ళ అబ్బాయి, మోహన్ బాబు గారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇందులో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది మరొక మనం లాంటి మూవీ అంటే ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీకి మనం ఎలాగో వీళ్ళకి ఈ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా కష్టపడి కంప్లీట్ ఫోకస్ అంతా ఈ మూవీ మీద పెట్టి మూవీలో ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి చేశారు. సో మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాల్సింది. ట్రైలర్ చూసిన తర్వాత అయితే మాత్రం నాకు కొంచెం పాజిటివ్గా అనిపించింది. బట్ స్టిల్ చూడాల్సింది ఈ మూవీ ఎలా ఉంటుంది, ఏమవుతుంది అనేది. మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.